దానికి ఇది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. వారిద్దరిని కూడా తన ఎంట చేర్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి అవకాశాన్ని యొక్క రాహాబు ఏం చేస్తానంటే సద్వినియోగం చేసుకుంది. వచ్చారు ఎరుకో పట్టణస్తులు వచ్చి ఆ ఇంటి దగ్గరికి వచ్చి చుట్టూ ముట్టి చేసి, నీ ఇంట్లోనికి ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు ఏవి అని అనగానే వారిద్దరిని పైన అటకపోయిన దాసేసి వాళ్ళు ఇప్పుడే పారిపోయారు, వాళ్ళు వెనకాల వెళ్ళమని చెప్పింది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. అయితే వారిని కాపాడినందుకు, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ఆ కుటుంబానికి వచ్చిన ఆశీర్వాదం ఏంటో చూడండి. ఇద్దరు యవనస్తులకి ఈ రాహాబు అనే వేశ్య చెప్తా ఉన్నది. అందులో మాట, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. వేశ్య ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్న ఒక జీవితంలో ఉన్న ఒక స్త్రీ దేవాతి దేవుడైన యెహోవాను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్న సాక్ష్యం ఏంటంటే, మీ దేవుని ముందు మీ ముందు ఎవరు కూడా నిలవలేరు. తర్వాత ఇక్కడ యొక్క రాహాబు ఏం చేస్తున్నానంటే ఆ ఇద్దరిని చంపడానికి వచ్చినప్పుడు వారిద్దరిని కాపాడింది. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడాన్ని బట్టి ఇప్పుడు ఆ రాహాబు కుటుంబం అంతా కూడా ఏమైందనంటే, ఇశ్రాయేలు జనాంగము ఈ యెరికో పట్టణాన్ని సమీపిస్తూ ఉన్నప్పుడు, దాటుతూ ఉన్నప్పుడు ఎవరిని చంపుకోకుండా వదిలేశారనంటే ఈ కుటుంబాన్ని